ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో ఆదివారం నాడు హిందూ సంఘాల ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. అయోధ్య శ్రీరామ జన్మభూమిలో భవ్యమైన దివ్యమైన రామ మందిరం జనవరి 22వ తేదీన ప్రారంభోత్సవం సందర్భంగా పొదిలి పట్టణానికి వచ్చిన అక్షతలతో ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి పెద్ద బస్టాండ్, రథం రోడ్, చిన్న బస్టాండ్, ఆంజనేయ స్వామి దేవాలయం వరకు భారీ శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందువులు పాల్గొన్నారు.
హిందువుల కళ. ఆ అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం అనేది మనం జీవించి ఉన్న కాలంలో జరగడం అనేది మనందరూ అదృష్టంగా భావించాలి. వచ్చే నెల 22వ తారీఖు ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని అందరూ టీవీల్లో వీక్షించి మీ ఇంటికి వచ్చే ఈ అయోధ్య ఆశీర్వాద అక్షతల్ని నెత్తి మీద చల్లుకొని ఆ శ్రీరామచంద్రుల వారే జీవించినట్లుగా అందరూ భావించాలని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మనందరికీ తెలుసు, ఈ యొక్క కలియుగంలో వెంకటేశ్వర స్వామి మనందరం కూడా ఆరాధ్యం కొలుస్తూ ఉంటాం. మనందరికీ కూడా ఆ శ్రీరాముడు, ఆ రామరాజ్యం అనేది మనందరికీ తెలుసు. ఆ శ్రీరాములు వారు చూపిన విధానం కానీ, వారు చేసిన పరిపాలన కానీ, ప్రజలందరూ కూడా ఇలా ఉండాలి అని చెప్పినటువంటి మహానుభావుడు ఆ శ్రీరాముడు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి రామాలయాన్ని అయోధ్యలో ఎంతో కష్టపడి నిర్మించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా పొదిలి పట్టణంలో ఈరోజు వారి అక్షంతలు అన్నీ కూడా మోసుకొని వెళ్ళటం జరుగుతూ ఉంది. ఈ యొక్క నగరోత్సవం జరగటం అందులో అనుకోకుండా నేను ఈరోజు పాల్గొనటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పెద్దలు భాస్కర్ గారు కానీ, మురళి గారు కానీ, నరసింహ కానీ, మా కృష్ణ కానీ ఈ యొక్క అవకాశం నాకు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు పేరు పేరుగా తెలుసుకుంటున్నాం. ఎప్పుడు కూడా భగవంతుడు అందరినీ కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా మరొకసారి ప్రముఖులు తీసుకొచ్చారు. దీనిలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, అలాగే భక్త సమాజము, గ్రామ భక్తులు, అలాగే లోకల్లో ఉన్నటువంటి వాసవి క్లబ్స్, వాసవి వనితా క్లబ్స్, అందరి ఆర్యవిశ్వ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నాం. పురవీధులలో రామ మందిరాన్ని ఏర్పాటు చేసి రేపు ముందుకు సాగబోతున్నటువంటి కార్యక్రమాన్ని మన పొదిలి పట్టణంలో ముందుగా ఆనంద అంగరంగ వైభవంగా అందరూ మహిళా తల్లులతో ఈరోజు ఈ కార్యక్రమం విరాజిల్లిపోయింది. మనందరూ ఈరోజు రామరాజ్యాన్ని మించిన రాజ్యం లేదు. ఆ రాముడి యొక్క ఆశీస్సులతో మనందరము కూడా సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, అందరము కూడా రామ పూజలో ధన్యులు కావాలని చేసుకుంటూ, ఎంతో మంది త్యాగం ఫలితం ఈ రోజు అయోధ్యలో దశాబ్దాల కాలం నుంచి అందరూ ఎదురు చూస్తున్నటువంటి రామ మందిరం పునర్నిర్మాణమైనటువంటి ఈ యొక్క సహకారం అందించినటువంటి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందరము కూడా రామ ప్రతిష్టని చూసి ఆ తల్లిదండ్రుల యొక్క సీతారాముల యొక్క కళ్యాణాన్ని మరొకసారి చూసి తరిద్దామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తూ